కాంగ్రెస్ కే వస్తున్నాయి. అడగండి, కాంగ్రెస్ కే వేసి అందరు ఎక్కడ కూడా. కర్ణాటకలో కాంగ్రెస్ కే వస్తుంది. కేరళ 20కి 20 నేను కూడా పోయినా, వైనాడు ఇట్లా పోయి 3 రోజులు ప్రచారం చేసి వచ్చిన. అక్కడ తమిళనాడు ఈ రోజు వాళ్ళ గాలి లేదు. కేవలం ఛానళ్లను పట్టుకొని, టీవీలను పట్టుకొని, ఉన్నోళ్ళ ఆసాంలో పెట్టుబడిదారులను పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. లేదంటే దేవుని తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేసిరని మీ ఊర్లోనే మీరు అడగండి. బీజేపీ వాళ్ళ ద్వారా మీ ఊరికి ఏం పని వచ్చిందో ఒక్కసారి చూపెట్టండి. మరి మనమన్నా మన ఊర్లలో వేసిన రోడ్లు, పంచిన భూములు, జలప్రభ, జల వికాసం, కరెంటు లైన్లు, బడో గుడో, ఇల్లు, ఇందిరం ఇల్లు, పోడు భూముల పట్టాలు లేదా అసైన్ భూములు, ఇవన్నీ ఉద్యోగాలు, ఉపాధి హామీ చట్టము, ఇవన్నీ మనం తీసుకొచ్చినాం. మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సర కాలం పోరాటం చేసి చనిపోయింది. వాళ్ళందరికీ రాహుల్ గాంధీ అండగా ఉన్నాడు. యూపీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వస్తుంది. దయచేసి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం, సుగుణక్క గారికి ఇద్దాం. తప్పకుండా మరి ఇందిరమ్మ ఇల్లు గాని, అదే విధంగా కొత్త బిల్డింగ్ గాని, తర్వాత సుంకడి మార్కెట్ కమిటీ ఇది కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఎందుకంటే ములుగు అయినా, ఆదిలాబాద్ అయినా వెనుకబడ్డ ప్రాంతాలు, ప్రేమలు పంచే ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువ అని 24 అవర్స్ 24 గంటలు నేను ప్రజలతో ఉంటున్నా. ప్రజల మధ్య ఉండే సుఖం, ప్రజలతో ఉండే సంతోషం ఎక్కడ దొరకదు. భిన్నత్వంలో ఏకత్వం. మనకు స్వతంత్రం రాకముందు విభిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఇది నిజాం కాలంలో నవాబు కింద ఉండే. ఇంకొక విజయనగరం, ఆంధ్రలో విజయనగరం రాజుల కింద, కర్ణాటక ఇంకొక రాజు. ఇట్లా ఉన్న దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చి భారతదేశానికి ఒక రూపం ఇచ్చి, ఇది భారత దేశం అంటే రకరకాల కులాలు ఉంటాయి, రకరకాల మతాలు ఉంటాయి, కానీ అందరం భారతీయులం, అందరం ఒకటే అనే భావాన్ని తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్.